అందరికీ నమస్కారం సార్. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు నివాస్ త్రిబుల్ ఏ ఛానల్. మన ఛానల్లో కుకింగ్ సంబంధించిన వీడియోస్ కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఈరోజు టాపిక్లో భాగంగా దమ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించాము. చాలా టేస్ట్గా వచ్చింది. మరి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, దమ్ చికెన్ ఎలా వచ్చిందో చూద్దాం పదండి. దమ్ చికెన్ తయారీ కొరకు మొదటగా ఒక అర్ధ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా పెట్టుకోవాలి. బాగా నీళ్ళన్నీ పోయిన తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి ఉప్పు తగినంత, పసుపు తగినంత, కారం తగినంత, 2 టమాటా పండ్లు పెద్ద సైజువి ఇట్లా తరుక్కొని పెట్టుకోవాలి. ఒక లావు సైజు ఉల్లిగడ్డ ఒకటి ఈ విధంగా తరుక్కొని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత, దిల్ బహార్ కొద్దిగా, చికెన్ మసాలా మటన్ మసాలా కొద్దిగా, నువ్వుల పొడి కొద్దిగా దంచిపోయినది, ధనియాల పౌడర్ అర్ధ చెంచా. ఈ ఐటెంతోనే దమ్ చికెన్ కర్రీ తయారు చేద్దాం. రండి, ఎలా తయారు చేద్దాం చూద్దాం పదండి. మొదట కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఒక చెంచాన్నర ఆయిల్ వేసి, చిన్న ఉల్లిగడ్డ తరుక్కొని ఆ విధంగా పెట్టుకోవాలండి. వేయాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మనము పేస్ట్ కొరకు తయారు చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా పేస్ట్ కొరకు తయారు చేసుకుంటున్నాం. ఇది ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో టమాటా పండ్లు వేయాలి. 2 సన్నగా తరుక్కుని వేసుకున్నాం కదా, ఆ టమాటా పండ్లు వేయాలండి. ఈ టమాటా పండ్లు కూడా బాగా నూనెలో మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత చల్లార్చి దీంట్లో నువ్వుల పొడి వేసి పేస్ట్ పెట్టుకునేది ఉంటుంది. చల్లార్చి గడ్డకు పెట్టుకున్నాము. ఈ విధంగా అంతా కూడా బాగా కలయబెట్టుకొని బాగా మగ్గిన తర్వాత దించి చల్లార్చుకున్నాము. ఓకే, ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి. బాగా ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 చెంచాల ఆయిల్ వేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. 2 చెంచాల ఆయిల్ వేసి దాంట్లో ఒక చిన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ ఒకటి, చిన్న ఉల్లిగడ్డ ఒకటి తాలింపు కొరకు చిన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించి పెట్టుకోవాలండి. 2 చెంచాల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడిన వెంటనే ఈ విధంగా ఉల్లిగడ్డ వేయాలి. ఒక చిన్న ఉల్లిగడ్డ తరుక్కొని వేసుకోవాలి. ఇది బాగా వేగిపోయి బ్రౌన్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్లో వస్తుంది. వచ్చిన తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక 2 చెంచాల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి కొత్తిమీర లైట్గా వేసి పేస్ట్ పెట్టామంటే ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసాం. 2 చెంచాల వరకు వేసుకోవాలి. అర్ధ కేజీ చికెన్ మనం ప్రిపేర్ చేస్తున్నాము. 2.5 చెంచా వరకు, 2 చెంచాల వరకు అల్లం పేస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా పోయి ఈ పచ్చదనం అంతా పోయి పచ్చిదనం మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే చికెన్ వేసుకోవాలి. పచ్చదనం అంతా పోయింది. ఇందులోనే చికెన్ వేసుకోవాలండి. చికెన్ ముక్కలు కూడా సన్నగా కాకుండా, లావుగా కాకుండా మీడియం సైజు కొట్టించుకోవాలి. మరీ సన్నగా కొట్టించుకున్నట్టయితే, కర్రీ సైజు కొట్టించుకున్నట్టయితే మరి మగ్గిపెట్టినప్పుడు మెత్తగా అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి కొద్దిగా బిర్యానీ ముక్కల కన్నా కొద్దిగా సన్నగా కొట్టించుకోవాలంట. మనం చికెన్ దగ్గర కొట్టించుకున్నప్పుడే ఈ విధంగా కొట్టించి పెట్టించుకోవాలి. ఈ విధంగా కలిపి దీంట్లోనే మనం 1 చెంచా దాకా ఉప్పు వేసుకోవాలి. 1 చెంచా దాకా ఉప్పు వేసి, ఎందుకంటే ఉప్పు తక్కువనే వేసుకోవాలి. మళ్ళీ తక్కువ పడితే లాస్ట్లో వేసుకోవచ్చు. ఈ విధంగా ఉప్పు వేసి బాగా కలిపెట్టుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఉప్పు, అల్లం పేస్టు ముక్కలకి బాగా పట్టుకొని బాగా దాంట్లో కలుపుకోవాలి. అట్లా ఈ విధంగా తర్వాత 1 చెంచా పసుపు వేసుకోవాలండి. అలాగే 2 చెంచాల కారం వేసుకోవాలి. 2 లేదా 3 చెంచాల వరకు వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినాలనుకో ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకో తక్కువ వేసుకోవచ్చు. ఓకేనా, మేమైతే 3 చెంచాలు వేసుకున్నాము. తర్వాత ధనియాల పౌడర్ కొద్దిగా, ధనియాల పౌడర్ 1/2 చెంచా. ఓకేనా, తర్వాత దిల్ బహార్ పౌడర్ కొద్దిగా టేస్ట్ కొరకు, ఫ్లేవర్ కొరకు అనుకోవచ్చు. కొద్దిగా దిల్ బహార్, అది నువ్వుల పేస్ట్. తర్వాత మనం ఉల్లిగడ్డ
ఆనియన్లు వేయించుకున్నాం కదా, దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి బాగా. స్లిమ్లో పెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. మంట సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ దమ్ చికెన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ హై ఫ్లేమ్ పెట్టకూడదు, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా బాగా ముక్కలకి మసాలా అంతా పట్టుకోవాలి భద్రంగా. తర్వాత మనం ఉల్లిగడ్డ టమాటా వేయించుకున్నాం కదండి, దాన్ని ఈ విధంగా చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని అంతా కూడా చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే ఈ బ్యాలలోనే మసాలా ఉంటుంది కదా, దానికి ఈ నువ్వుల పొడి చెంచాన్నర వేసుకొని ఇదంతా కూడా ఆ విధంగా మసాలా వచ్చేటట్టుగా మొత్తం కూడా తీసుకొని ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. చెంచాన్నర దాకా నువ్వుల పొడి వేసుకోవచ్చు, ఎందుకంటే గ్రేవీ కోసం, ఇది చిక్కదనం కోసం గ్రేవీ, హోటల్ స్టైల్లో గ్రేవీ కోసం. దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాము. కొద్దిగా నీళ్ళు వేసి, కొద్దిగా లైట్గా వాటర్ వేసి, ఎక్కువ వద్దు, ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలండి మెత్తగా. ఈ పేస్ట్ని మనము ఇందాక మనం మసాలా అన్నీ వేసుకొని చికెన్ వేసుకున్నాం కదా, ఈ చికెన్లో వేయాలి. ఈ చికెన్లో వేసి నీట్గా మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఈ విధంగా వేసుకోవాలి. చూసే విధంగా చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఈ దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసి మిక్సీలో ఉన్నటువంటి పేస్ట్ని అలా కడిగేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఓకేనా, ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ ఇంకా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాల దాకా బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. పేస్ట్ వేసినాం కదా, వాటర్ వేసినాం కదా, మొత్తం కలుపుకోవాలి బాగా. ఈ విధంగా ముక్కలన్నీ కలిసిపోయే విధంగా పేస్టు కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మూత వేసి ఒక 10 నిమిషాల తర్వాత ఉడకబెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత చికెన్ మసాలా, మటన్ మసాలా వేద్దాం ఉడికిన తర్వాత. ఈ విధంగా మూత వేసుకొని ఆ విధంగా పైన నీళ్ళు పెడదాం. ఈ నీళ్ళు ఎందుకు పెట్టాం తర్వాత చెప్తాను. ఒక 10 నిమిషాల సేపు ఉడికిన తర్వాత చూద్దాం. 10 నిమిషాలు ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసి ఈ స్టేజ్లో చికెన్ మసాలా, మటన్ మసాలా వేయాలి. ఈ స్టేజ్లో మామూలుగా మనకు అంగడిలో దొరుకుతాయి కదా, కిరాణా కొట్టు చిన్నవి ప్యాకెట్లు. కొద్దిగా మటన్ మసాలా, కొద్దిగా చికెన్ మసాలా. మసాలాలు ఎక్కువ వాడొద్దు, లైట్గా వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం అంతే, టేస్ట్ కాదు, ఫ్లేవర్ కోసం అంతే. కొంచెం అంత ఒకవేళ ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం కాదు. డైలీ తిన్నాం కాబట్టి, వీక్లీ 1 టైం 2 టైమ్స్ తింటాం కాబట్టి ఏం కాదు. ఈ విధంగా అంతా మొత్తం కలుపుకొని మసాలాలన్నీ కూడా బాగా గట్ట తీసుకుని కలయబెట్టుకొని మూత వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు, మళ్ళీ ఇందాక 10 నిమిషాలు ఉడికించాం కదా, ఇంకొక 10 నిమిషాలు ఉడికిద్దాం. ఈ మసాలాలన్నీ కూడా దాంట్లో బాగా కలిసే విధంగా ఆ విధంగా పెట్టి మళ్ళీ మూత వేసుకొని పైన ఫిల్టర్ వాటర్ పోసుకున్న గిన్నె పెట్టాలి. ఈ ఫిల్టర్ వాటర్ దేనికంటే ఇవి పైన పెట్టినందుకు వేడి ఎక్కుతాయి అన్నమాట నీళ్ళు. ఆ నీళ్ళు ఈ గ్రేవీ గిన్నె ఏమైనా చిక్కగా అయితే కొద్దిగా వేసుకోవచ్చు అన్నమాట. వేరే చల్ల నీళ్ళు వేయకూడదు, కుళాయి నీళ్ళు కానీ బోర్ నీళ్ళు కానీ వేయకూడదు. ఈ నీళ్ళు గ్రేవీ చిక్కగా అయినప్పుడు మాత్రం వాడుకోవాలి, అది ఫిల్టర్ వాటర్ మాత్రమే. ఈ విధంగా పెట్టి సెట్ చేసుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు ఉడకబెడతాము. ఓకే, 10 నిమిషాలు అయిపోయింది. ఇంకా కొంచెం టైం తీసుకున్నాం. ఈ నీళ్ళు కొద్దిగా వేడి అవుతున్నాయండి. వేడి అయిన తర్వాత కొద్దిగా ఒక 10 నిమిషాల తర్వాత తీద్దాం. ఓకే, 10 నిమిషాలు అయిపోయింది. ఈ స్టేజ్లో మనము తీసి కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే, 75% ఉడికిపోయింది చికెను, దాదాపు 3/4%. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకోవాలి, లైట్గా ఈ విధంగా తరిగి వేసుకోవాలి. ఇది వేయడం వల్ల కూడా చికెన్కి మంచి వాసన పట్టుకుంటుంది, గుమ్మ వాసన పట్టుకుంటుంది. ఈ విధంగా బాగా కొంచెం గడ్డతో కలుపుకొని మెల్లగా కలుపుకోవాలి. ఇంకొక మూత వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాము. ఓకే, ఇందాక నేను కొద్దిగా నీళ్ళు తక్కువ పడితే వేసుకున్నాను, మీకు చూపించలేదు. ఓకే, ఒక 5 నిమిషాల తర్వాత చికెను దాదాపు 100% ఉడికిపోయి ఉంటుంది. 5 నిమిషాలు వెయిట్ చేద్దామండి. 5 minutes ఓన్లీ.
తర్వాత దింపి సర్వ్ చేసుకున్నాం. సర్వీస్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాం. చూద్దాం, ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఏ విధంగా ఉందో చూద్దాము. చికెన్ అయితే మంచి గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. మా ఇళ్ళల్లో వాసన పట్టుకుపోయింది మంచిగా. చూసినారా ఎంత బాగా ఉడుకుతుందో. గుమ్మ 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 వాసన వస్తుంది. చూస్తేనే నోరు ఉడుతుంది, తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, 100% ఉడికిపోయింది. దీన్ని మనం సర్వీస్ బౌల్లోకి తీసుకొని దీంట్లో చపాతీ కానీ, పరోటా కానీ, అన్నం కానీ దేనితోనే సర్వ్ చేసుకోవచ్చు. ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుంది. దీన్ని మనం ఒక్క 2 నిమిషాలు ఆ విధంగా మగ్గనిచ్చి మూత వేసేసి దింపేసుకున్నాం. సర్వీస్ బౌల్లోకి తీసుకున్నాం. తర్వాత ఓకేనా, వైట్ రైస్లో కూడా సూపర్గా ఉంటుంది, దేంట్లోకైనా సూపర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మంట ఆర్పేసి ఈ విధంగా బాగా ఉడికిన చికెన్ని మనం సర్వీస్ బౌల్లోకి తీసుకున్నాం. చూసారా గ్రేవీ ఎంత జ్యూసీగా ఉందో, అంత చిక్కగా కాకుండా అంత పత్తలాగా కాకుండా మధ్యలో సెమీ గ్రేవీ సూపర్గా ఉడికింది. చూడండి ముక్క చూడండి, జ్యూసీగా ఉడికింది. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. సింపుల్ వస్తువులతో, ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చేసుకోవచ్చు. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం పడలేదు దీంట్లో, చిన్న చిన్న వస్తువులే. నువ్వులు మన ఇంట్లో ఉంటాయి, మసాలాలు అంగట్లో దొరుకుతాయి, చిన్న చిన్న మసాలాలు. దీంట్లో ఏం పెద్దగా వేయలేదు, అయినా టేస్ట్గా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా సర్వీస్ బౌల్లోకి తీసుకున్నాం. ఓకేనా, ఈ సర్వీస్ బౌల్లో తీసుకున్న తర్వాత దీన్ని మనం ఒకసారి ఇలా పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది అన్నంలే కానీ, కలర్ రైస్లే కానీ, పరోటా కానీ, చపాతీ కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియపరచండి. ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చూసి చెప్పగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.